జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ బాలిక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. నేషనల్ గర్ల్ చైల్డ్ యొక్క దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దినోత్సవం నిర్వహించినది 2008 సంవత్సరంలో నిర్వహించారు. అయితే ఈ దినోత్సవం ఏదైతే ఉందో సో దినోత్సవం ఎందుకు జరుపుతూ ఉన్నాము అంటే భారతదేశం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి బాలికలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఏమిటి, ఏ మేరకు మనం బాలికలను రక్షించాలి, బాలికలను రక్షించడం ద్వారా మానవాళికి ఏ విధంగా మనం మంచి చేస్తూ ఉంటాం అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు కానీ ఎన్జిఓస్ కానీ అనేక అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు బాలికల యొక్క సంరక్షణ కోసం కూడా ఆ ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి ఉన్నారు. సో బేటీని ప్రొటెక్ట్ యువర్ డాటర్ అండ్ ఎడ్యుకేట్ యువర్ డాటర్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి సో బాలికలు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా ఈ పథకం ద్వారా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి కూడా బాలికలు కావాల్సినటువంటి విధంగా అంటే వారు పెద్ద అయిన తర్వాత పెళ్లి ఖర్చుకు గానో లేదా వారి చదువు కోసమో సహాయం చేసే విధంగా ఈ యొక్క సేవింగ్ స్కీమ్స్ని కూడా ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంతోపాటు నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇక్కడ బాలికలు సాధారణంగా వారు అంటే లైక్ ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత వారు డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు, లేదా 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చిన తర్వాత వారు స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు. దానికి కొన్ని రీజన్స్ లైక్ బయోలాజికల్ రీజన్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన బయోలాజికల్ రీజన్ కావచ్చు. సో ఆస్పెక్ట్స్లో డ్రాప్ అవుట్స్ అవుతూ ఉన్నారు. సో అట్లాంటి డ్రాప్ అవుట్స్ అయ్యేటువంటి వారిని మళ్ళీ తిరిగి పాఠశాలల్లోనో కళాశాలల్లోనో చేర్చేటువంటి స్కీమే ఈ యొక్క నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి స్కీమ్.